మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేడు కర్నూలులో గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ తర్వాత కర్నూలులో అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే కర్నూలులో సుందరంగా ముస్తాబైంది వినాయక ఘాట్. ఈ వినాయక ఘాట్లో 2000కు పైగా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. కర్నూలులోని రాంబొట్ల ఆలయం నుంచి శోభయాత్ర ప్రారంభం కానుంది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కర్నూలులో వినాయక నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్ 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు అనుకున్న గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమానికి రంగం సిద్ధమైన పరిస్థితి. కొద్దిసేపట్లో ఈ యొక్క శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఆనవాయితీగా వస్తున్న ఆచార ప్రకారంగా రాంబట్ల దేవాలయంలో నెలకొల్పించిన విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ యొక్క శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది. మొదటగా ఈ యొక్క కర్నూలు నగరంలోని పాత బస్తీ నుండి రాంబట్ల దేవాలయం సంబంధించిన విగ్రహం యొక్క పూజలు నిర్వహించిన తర్వాత ఈ యొక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఈ యొక్క రాంబట్ల దేవాలయం విగ్రహం యొక్క శోభయాత్ర ప్రారంభమైన తర్వాతనే కర్నూలు నగరంలోని మిగతా విగ్రహాలు కూడా ఆ యొక్క ప్రారంభమవుతాయి. సుమారుగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క శోభయాత్ర అనేది కర్నూలు ఘాటుకు చేరుకుంటుంది. మొదటగా కూడా రాంబట్ల దేవాలయం సంబంధించిన విగ్రహం నిమజ్జనం చేసిన తర్వాతనే మిగతా విగ్రహాలు యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి కర్నూలు నగరంలో 2000కు పైగా ఈ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి. అయితే ఇప్పటికే 700 విగ్రహాలు ఆ యొక్క నిమజ్జనం చేశారు. మరి మిగతా ఈ యొక్క విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క వినాయక్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన ఘాట్లలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాతనే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ రాంబట్ల దేవాలయం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడానికి ప్రజాప్రతినిధులతో పాటు భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనతో మాట్లాడేందుకు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. వారితో పాటు నగర మేయర్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క కార్యక్రమం? ఈరోజు కర్నూలులో చాలా ఘనంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘనంగా జరిగేది కర్నూలులో జరుగుతుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత కర్నూలులో ఘనంగా జరుగుతుంది. ఈరోజు 3 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి వినాయక నిమజ్జనము రేపు తెల్లవారు 9-10 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. ఈసారి 2600 విగ్రహాలు కర్నూలు పట్టణంలో పెట్టడం జరిగింది. కేసీ కెనాల్లో కూడా భగవంతుని దయ వల్ల నీళ్లు కూడా బాగా పారుతూ ఉన్నాయి. ఈరోజు కర్నూలులో అత్యంత ఘనంగా జరిగేటువంటి వినాయక చవితి ఇక్కడ మత సామరస్యానికి ప్రాతిపదికగా నిలబడుతుంది. కర్నూలు పట్టణంలో 1 టౌన్ నుంచి బయలుదేరేటువంటి మొదటి వినాయకుడు. ఇక్కడ అంతా కూడా ముస్లింలు హిందువులు కలిసి ఉండేటువంటి ప్రాంతం. అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉండేటువంటి కర్నూలులో 3 సార్లు బక్రీద్ పండుగ, ఒకసారి 3 సార్లు వినాయక నిమజ్జనం ఒకటే రోజు వచ్చినప్పటికీ ఎంతో సామరస్యంగా స్నేహపూర్వకంగా జరుపుకునేటువంటి సత్సాంప్రదాయం కర్నూలులో ఉండేందుకు చాలా సంతోషం. ఈరోజు కూడా హిందువులు ముస్లింలు అందరూ పాల్గొంటారు. చాలామంది ముస్లింలు వాళ్ళ మసీదుల దగ్గర నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెట్టి వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమంలో ఉన్నటువంటి భక్తులకు అందజేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మత సామరస్యానికే కాదు కర్నూలు ఒక మంచి సాంప్రదాయానికి నిలవైంది. 65 అడుగుల మట్టి విగ్రహాన్ని 2018లో మొదలుపెట్టి పర్యావరణానికి కూడా దేశానికి ఒక మంచి సంకేతాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంస్కృతి కర్నూలు పట్టణానికి ఉంది. మరి నగర మేయర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఏర్పాట్లు చేశారు కదా, ఎట్లా ఉందంటారు? అధికారులకు ఎటువంటి సూచనలు ఇచ్చారు? చాలా బాగుంది. భక్తులకు కర్నూలు ప్రజానికానికి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా శానిటేషన్ మొదలుపెట్టుకొని నిమజ్జనం వరకు క్రేన్లు ఘాట్లు ఏర్పాటు చేయటము, దారి పొడవున మంచినీళ్ళు ఏర్పాటు చేయటము, ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక మంచి సాంప్రదాయాన్ని సూచించేటువంటి విధంగా రాష్ట్రంలోనే
ఘనంగా అంటే 2500 పైన విగ్రహాలను నిమజ్జనం చేసేటువంటి పరిస్థితి. అది కూడా మనకు ప్రత్యేకత ఏంటంటే కేసీ కెనాల్లో పూర్తి స్థాయిలో నీళ్లున్నాయి. పారే నీళ్ళల్లో నిమజ్జనం చేయటం అనేది ఒక కర్నూలులోనే ఉంది. హైదరాబాద్ తర్వాత అత్యంత ఘనంగా నిర్వహించేటువంటి గణేష్ నిమజ్జనం కర్నూలులోనే. ఇది అందరికీ కూడా మంచి, ఇవాళ మీరు చూస్తారు ఉత్సవం చాలా ఘనంగా నడుస్తుంది. విగ్రహం ఇక్కడ రాంబొట్ల దేవాలయం అని చెప్పేసి మొదటి విగ్రహం పూజ చేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. పూజా కొరకు మేము అందరం వచ్చాం. సో ఇది ఒక రాష్ట్రంలోనే ఒక నాంది పలికేటువంటి కార్యక్రమం ఇది గణేష్ నిమజ్జనం అనేది. ఎందుకంటే ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు మతాలకు అతీతంగా. కాబట్టి కర్నూలు ప్రజలకందరూ కూడా ఈ రకంగా సహకరిస్తున్నందుకు కార్పొరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది మనం చూసుకున్నట్లయితే కార్తీక్, కొద్దిసేపట్లో ఈ యొక్క రాంబట్ల దేవాలయం సంబంధించి ఇక్కడ శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యొక్క అనంతరమే మిగతా విగ్రహాలు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటాయి. పెద్ద ఎత్తున భక్తులు కూడా వేలాది ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు. శోభయాత్రను చూడడానికి ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క పాల్గొని తరించే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కార్తీక్, థ్యాంక్ యూ లోకేష్.